నవ్యాంధ్రకు టాలీవుడ్ విస్తరణ ఇది చాలా రోజులుగా ఊరిస్తున్న మాట. ఏపీ రాజధాని అమరావతిలో సినిమాల కోసం వసతులు పెంచాలన్నది 10 ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్. కానీ మీటింగ్లు సమావేశాలకే పరిమితమవుతూ వచ్చింది ఈ అంశం. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో టాలీవుడ్కు కొత్త జోష్ వచ్చింది. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగంగా ఉండటంతో తెలుగు సినీ నిర్మాతల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. టాలీవుడ్కు పవన్ కళ్యాణ్ పెద్ద దిక్కు కాబోతున్నారా? నిర్మాతలు కోరుతున్నదేంటి? ఏపీ సర్కార్ ఇస్తోన్న హామీ ఏంటి? త్వరలో నవ్యాంధ్రలో సినీ షూటింగ్ల జోరు. అమరావతిలో మూవీస్ కోసం స్టూడియోలు. షూటింగులతో కృష్ణా తీరం కళకళలాడబోతుందా? నవ్యాంధ్ర ఏర్పడి 10 ఏళ్లైపోయింది. అప్పటి నుంచి అమరావతికి టాలీవుడ్ విస్తరణ హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. 2014లో చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రావడంతో సినీ పెద్దలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అప్పుడే నవ్యాంధ్రకు టాలీవుడ్ విస్తరణ జరుగుతోందన్న అంచనాలు ఉండేవి. కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అసలే రాజధాని లేదు. పైగా ప్రభుత్వానికి పెద్దగా ఆదాయ వనరులు కూడా లేకపోవడంతో ఏపీకి టాలీవుడ్ విస్తరణపై 2014 నుంచి 2019 మధ్య వేగంగా అడుగులు పడలేదు. ఇక 2019లో జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక సినీ పెద్దలు పెద్దగా ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత కరోనాతో సినిమా షూటింగులు బంద్ కావడం, ఇతర అంశాలు నవ్యాంధ్రలో టాలీవుడ్ విస్తరణకు అడ్డంకులుగా మారాయి. ఇప్పుడు సినీ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వన్ సైడ్ మెజారిటీతో గెలవడం, టాలీవుడ్ పెద్దలకు టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉండడమే ఇందుకు కారణం. దీంతో పాటు టాలీవుడ్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఏకంగా కూటమి సర్కారులో 21 మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ పెద్దలకు ఆయుధంగా మారింది. పవన్ కు ముందు నుంచి ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ గా పేరుంది. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చాడన్న ప్రచారం ఉంది. పైగా సినిమా కష్టాలేంటో పవన్ కు తెలియనివి కావు. తెలుగు సినీ పెద్దలు పవన్ కు పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే టాలీవుడ్ విస్తరణ అంశాన్ని ఏపీ సర్కార్ ఎంత సీరియస్ గా తీసుకుంటుందనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ సినీ నిర్మాతల భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశామని ప్రొడ్యూసర్లు చెప్తున్నా సినీ పరిశ్రమ సమస్యలపై డిస్కస్ చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు పవన్లకు సన్మానం చేసేందుకు సమయం అడిగారు. త్వరలో ఇండస్ట్రీ సమస్యలపై రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు, పవన్ ఇద్దరూ అపాయింట్మెంట్ ఇస్తే టికెట్ల రేట్ల విషయంతో పాటు మరికొన్ని అంశాలపై డిస్కస్ చేయనున్నారు. పవన్ తో అన్ని విషయాలు మనస్ఫూర్తిగా మాట్లాడినట్లు చెప్పారు సినీ నిర్మాత అల్లు అరవింద్. ఈ రోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్ లో ఏంటంటే కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒక రోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం దగ్గర పవన్ కళ్యాణ్ ను సినిమా కార్మికులు కూడా తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు పవన్. అమరావతికి టాలీవుడ్ విస్తరణపై ప్రచారం మరింత స్పీడ్ అందుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య వారధిలా ఉంటారని భావిస్తున్నారు. ఇక నుంచి 2 రాష్ట్రాల్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే రానున్న రోజుల్లో షూటింగులతో కృష్ణా తీరం కళకళలాడుతుందని భావిస్తున్నారు. జనాలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమ ఎంత విస్తరిస్తే అంత మంచిది. పైగా స్టూడియోలు, షూటింగులు ఉండే ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే షూటింగులు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.
ఇప్పుడు హైదరాబాద్ టాలీవుడ్ అడ్డాగా ఉంది. ఎక్కడికెళ్లి షూటింగులు చేసుకున్నా సాయంత్రం లోపు సిటీకి చేరుకోవచ్చు. ఇక సినిమా అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆర్టిస్టులు, రైటర్స్, డైరెక్టర్ల ఎందుకు లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు తరలి వస్తూ ఉంటారు. షూటింగ్లు, సక్సెస్ మీట్లు, రిలీజ్ ఫంక్షన్లు, ఇతర రిలీజ్ ఈవెంట్ల వంటి టాలీవుడ్ కార్యక్రమాలు హైదరాబాద్కు స్పెషల్ అట్రాక్షన్. ఇలాంటి సినిమా వాతావరణము అమరావతిలో కనిపిస్తే ఆ సందడే వేరు. నిజానికి సినిమాలంటే ఏపీ ప్రజలకు ఉండే పిచ్చి మాటల్లో చెప్పలేనిది. సినిమాలకు ఏపీలో విపరీతమైన ఆదరణ ఉంటుంది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఏపీ నుంచి ఆదాయం కూడా బానే వస్తూ ఉంటుంది. అయితే ఏపీలో సినిమాలకు ఆదరణ ఉన్నప్పటికీ, అద్భుతమైన లొకేషన్లు ఉన్నప్పటికీ భారీ స్టూడియోలు లేవు. ఇప్పుడు ఆ లోటు తీర్చే దిశగా టాలీవుడ్తో కలిసి అడుగులు వేయనుంది ఏపీలోని కొత్త ప్రభుత్వం. 2019లో వైసీపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపు వంటి విషయాల్లో కండిషన్స్ అప్లై అనడంతో ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది. టాలీవుడ్ పెద్దలు, స్టార్ హీరోలు జగన్ను కలిసినా టికెట్ల పెంపు వంటి విషయాల్లో ఏకాభిప్రాయం రాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. టాలీవుడ్ పెద్దలకు టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలు ఉండడం వారికి కలిసి వచ్చే అంశం. టాలీవుడ్ లో కీలక కుటుంబంలో ఒకరైన నందమూరి బాలకృష్ణ స్వయంగా టీడీపీ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మెగా హీరో పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. దీంతో సినిమా పరిశ్రమకున్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే అని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. తమకు మంచి సంబంధాలున్న నేతలు ప్రభుత్వంలో ఉండడంతో అమరావతిలో టాలీవుడ్ విస్తరణకు వేగంగా అడుగులు పడతాయని అంచనాల్లో ఉన్నారు. చంద్రబాబును కలవాలని అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ నిర్మాతలు అమరావతిలో తెలుగు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. స్టూడియోల నిర్మాణానికి భూ కేటాయింపు, ఏపీలో షూటింగ్లకు ఈజీగా అనుమతులు, సినిమాలకు ప్రోత్సాహకాలు, మూవీస్ కు ట్యాక్స్ డిడక్షన్ వంటివి కోరతారని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తే ఏపీలో సినిమా షూటింగ్ల జోరు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక స్టూడియో నిర్మాణాలు జరిగితే స్థానికులకు ఉపాధి పెరగడంతో పాటు సినీ అవకాశాల కోసం హైదరాబాద్కు క్యూ కట్టడం తగ్గుతుంది. ఇప్పటికే టాలీవుడ్ కేర్ ఆఫ్ హైదరాబాదే. పదుల సంఖ్యలో సినీ స్టూడియోలు, వందల సంఖ్యలో మల్టీప్లెక్స్లు, షూటింగ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు అన్నీ హైదరాబాద్లోనే జరుగుతూ ఉంటాయి. అమరావతితో పాటు విశాఖలో టాలీవుడ్ విస్తరణ జరిగితే ఏపీలో కూడా సినీ సందడి పెరుగుతుంది. ఏపీకి టాలీవుడ్ విస్తరణ అంటే కేవలం సినిమా షూటింగ్లేనా? ఏం ఫెసిలిటీస్ అవసరం? ఎందుకు వేగంగా ఏపీకి టాలీవుడ్ విస్తరణ జరగడం లేదు? కారణాలేంటో చూద్దాం. తెలుగు సినిమాకు కేర్ ఆఫ్ గా హైదరాబాద్. ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు, షూటింగ్ నుంచి ప్యాకప్ వరకు అంతా సిటీలోనే. అమరావతికి టాలీవుడ్ విస్తరణ ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. అలా అని ఏపీకి టాలీవుడ్ విస్తరణ సాధ్యం కాదని కూడా చెప్పలేం. నవ్యాంధ్రకు టాలీవుడ్ విస్తరణ నిరంతర ప్రక్రియగానే ఉంటుంది. హైదరాబాద్లోనూ సినీ పరిశ్రమ ఓవర్ నైట్ లో ఏర్పడలేదు. చెన్నై నుంచి హైదరాబాద్కు సినీ పరిశ్రమ రావడానికి కొన్నేళ్లు పట్టింది. అన్ని వసతులు ఉన్న హైదరాబాద్కు సినిమా ఇండస్ట్రీ రావడానికే ఏళ్లు పడితే ఏపీకి టాలీవుడ్ విస్తరణ అనేది కూడా 1-2 అయ్యే పని కాదు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ పెద్దలు కోరినట్లు రాయితీలు, ఫెసిలిటీస్, స్టూడియోల నిర్మాణాలకు స్థలాలు కేటాయించాలి. ఇవన్నీ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉండాలి. అసలే ఏపీ లోటు బడ్జెట్లో ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు అమరావతి, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులతో పాటు సంక్షేమం వంటి అంశాలు సవాలుగా ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుని సినీ పరిశ్రమకు కావలసిన నిధులు, వసతులు కల్పిస్తారా అనేది చర్చనీయాంశమైన అంశమే అని చెప్పొచ్చు. పైగా
సినీ ఆర్టిస్టులు, నిర్మాతలు, సినీ స్టార్లు అందరూ హైదరాబాద్కు అలవాటైపోయారు. ఇక్కడి వాతావరణం, వసతులు అన్నింటికీ ఫిదా అయిపోయి ఎక్కడ షూటింగుకు వెళ్లినా ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా హైదరాబాద్కు వచ్చేస్తూ ఉంటారు. పైగా అన్ని వాతావరణ సమయాల్లో హైదరాబాద్ చాలా బెస్ట్. సమ్మర్, వింటర్, రైనీ సీజన్లో కూడా ఇక్కడ పెద్దగా సమస్యలు ఉండవు. ఏపీలో అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వాతావరణం ఉంటుంది. విశాఖ సముద్రం దగ్గర ఉండడం, వర్షాల ప్రభావం, ఉక్కపోత వంటి సమస్యలు ఉంటాయి. అమరావతి కూడా కృష్ణానదీ తీరంలో ఉంటుంది. విజయవాడలోనూ ఉక్కపోత ఎక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి టాలీవుడ్ విస్తరణ అనేది ఈజీ కాదు అన్నది నిపుణుల అభిప్రాయం. పూర్తి స్థాయిలో ఏపీకి టాలీవుడ్ తరలిపోవడం కూడా కుదరని పనిగా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా ఇండస్ట్రీ విస్తరణకు మాత్రం ఏపీలో అవకాశాలు చాలా ఉన్నాయి. కోనసీమ, కృష్ణా, గోదావరి నదీ తీరాలు, సముద్రాలు, నదులు, పోర్టులు ఇలా మంచి మంచి లొకేషన్స్ ఉండడంతో సినిమా షూటింగులకు ఈజీ అవుతోంది. సినిమాల్లో కీలక ప్రాంతాల్లో నటించే ఆర్టిస్టులంతా కోనసీమ, గుంటూరు ప్రాంతాల నుంచే ఉండేవారు. హైదరాబాద్ సెంట్రిక్ గాని టాలీవుడ్ పరిమితం కావడంతో కొత్త తరం ఆర్టిస్టులు తయారవడం కాస్త కష్టమవుతోంది. మారుమూల గ్రామాల నుంచి హైదరాబాద్కు వచ్చి ఆర్టిస్టులు అయ్యే వరకు లైఫ్ను నెట్టుకొచ్చే పరిస్థితి లేక చాలా మంది గ్రామాలకే పరిమితమవుతున్నారు. ఇప్పుడు ఏపీలో వసతులు మెరుగుపరిస్తే టాలీవుడ్ విస్తరణకు అడుగులు పడతాయి. కొత్త ఆర్టిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ టైం అన్ని అనుకూలతలు ఉన్న ప్రాంతాల్లో ఫిల్మ్ స్టూడియోల నిర్మాణాలకు స్థలాలు ఇస్తే ఇంకా బెటర్. ఓ 2-3 స్టూడియోల నిర్మాణం జరిగితే ఏపీలోనూ ఇప్పుడు జరిగే సినిమా షూటింగుల కంటే ఇంకా రెట్టింపు షూటింగులు జరుగుతాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి టాలీవుడ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రెడీ, యాక్షన్, స్టార్ట్, కెమెరా అంటూ ఈ మాటలు కూడా అమరావతిలో వినిపించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాజధానితో పాటు నవ్యాంధ్ర రాజధాని కూడా మేకప్లకు, ప్యాకప్లకు వేదిక కానుంది. ఇప్పటికే ఏపీలో చాలా చోట్ల షూటింగ్లు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి. సక్సెస్ మీట్లు కూడా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తో సమానంగా ఏపీలోనూ ఈవెంట్లకు ప్లాన్ చేసుకుంటున్నాయి మూవీ యూనిట్స్. టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీలోనూ అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. 2014, 2019 మధ్య ఏపీ రాజధానిగా అమరావతి ఉన్న సమయంలో టాలీవుడ్ను అమరావతిలో విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. టాలీవుడ్, బాలీవుడ్ పెద్దలు అమరావతిలో స్టూడియోలు నిర్మిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. స్టూడియోలు నిర్మించడానికి ముందుకు వచ్చేవారికి నామమాత్రపు ధరకు భూములిచ్చి ప్రోత్సహించాలని, అక్కడ నిర్మించే సినిమాలకు పన్ను మినహాయింపు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. సినిమా పరిశ్రమను అమరావతిలో విస్తరిస్తే స్థానికంగా ఉపాధి లభించడంతో పాటు పర్యాటక, ఇతర రంగాలు అభివృద్ధి చెందుతాయని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఆలోచనలు చేసినట్లు తెలిసిందే. 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే 10 ఏళ్ల కాలంలో ఈ విషయంలో ముందడుగు పడలేదు. గతంలో వేసిన ప్రణాళికల ప్రకారం అమరావతిలో తెలుగు సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. త్వరలో చంద్రబాబును కలిసి తమ ఆలోచనలు, విజ్ఞప్తులు ఆయనతో పంచుకోవాలనుకుంటున్నారు. సినిమా వాళ్ల అవసరాలు, డిమాండ్లు నెరవేర్చడానికి బాబు ప్రయత్నిస్తారని నమ్ముతున్నారు. అమరావతిలో స్టూడియోలు నిర్మించేలా, సినిమా షూటింగులు జరిపేలా, ఏపీలో సినిమా పరిశ్రమ ఏర్పాటయ్యేలా ప్రోత్సాహం కోరే అవకాశం ఉంది. స్టూడియోలు, షూటింగులకు అవసరమైన పార్కులు వంటివి నిర్మిస్తే స్థానికంగా ఉపాధి పెరగడంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. మౌలిక సదుపాయాలతో పాటు ఐటీ, ఇతర పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే ఈ 5 ఏళ్ల టర్మ్లోనే అమరావతికి టాలీవుడ్ విస్తరణపై వేగంగా అడుగులు పడాలని కోరుకుంటున్నారు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు.